brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। అసెంబ్లీ సమావేశాలపై ఇవాళైతే ఉత్కంఠ కొనసాగుతోంది. పొన్నం ప్రభాకర్ చాలా క్లియర్ గా చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఖచ్చితంగా ఇవాళ క్షమాపణ చెప్పాల్సిందే అని పొన్నం ప్రభాకర్ అన్నారు. పొన్నం ప్రభాకర్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. శాసనసభ్యుడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతూ వ్యాఖ్య చేసిన తర్వాత స్పీకర్ ఆ అంశాన్ని అబ్జెక్షన్గా గౌరవ సభ్యునికి సూచిస్తారు. అవును, నేనేం తప్పు మాట్లాడినా క్లారిఫికేషన్కి అవకాశం ఇచ్చారు. అధ్యక్ష, మీకు ఏమైనా మనసు బాధపడి ఉంటే దాన్ని నేను వాపసు తీసుకుంటా, నేను ఇట్లా అనలేదు అని, నీది కాదు సభ అని అట్లా మాట్లాడి మళ్ళీ అవకాశం ఇవ్వలేదంటే ఎట్లనండి? ఇప్పుడు కూడా నేను అంటున్నా, సభ ఒక్కరిది ఎవరిది కాదు, కాంగ్రెస్ పార్టీది కాదు. స్పీకర్ గారు సభాస్థానంలో కూర్చున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కారు. ఇప్పుడు కూడా నేను దాని మీదనే ఉన్నా, అక్కడ ఏం వెనక్కిపోయేది లేదు. తేల్చాలి. స్పీకర్ గారికి ఒక పార్టీ ఉంటుందా? ఒక పార్టీ వైపే చూసి మాట్లాడతారా? ఒకటే పార్టీకి ఇచ్చుకుంటూ పోతారా అవకాశాలు? ఇంకో సభ్యులు స్పీకర్ గారు నాకు అవకాశం ఏంటి అని అడిగితే కూడా అది నిబంధనల విరుద్ధమా?